ఫ్లాస్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? బట్ పైథాన్ ఇన్స్టాల్ అయ్యిందా? లోకల్ ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేయాలో తెలుసా? ఫ్లాస్క్ ఇన్స్టాల్ అయ్యిందా? ఈ స్టెప్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయా? అయితే టుడే జస్ట్ 10 minutesలో ఫ్లాస్క్ని క్లీన్గా కన్ఫ్యూజన్ లేకుండా స్టార్ట్ చేద్దాం, సరేనా? ఫ్లాస్క్ని ఇన్స్టాల్ చేసి మన ఫస్ట్ వెబ్ అప్లికేషన్ని రన్ చేద్దాము. అదే మన ఈ వీడియో గోల్. బిగినర్ అయినా స్టూడెంట్స్ అయినా పైథాన్లో వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా ఇది చాలా మ్యాండేటరీ స్టెప్, ఓకేనా? సో ఫస్ట్ మనకి కంప్యూటర్లో పైథాన్ ఉందా లేదా చెక్ చేసుకుందాము. దానికి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నేను CMD అని టైప్ చేస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనం పైథాన్ అని టైప్ చేసి -version అందాము, ఓకేనా? సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను, దానికి CMD అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత పైథాన్ స్పేస్ -version. ఇంకొకటి ఏంటి, పిప్ -version. మీకు ఒకవేళ పైథాన్ అంటే ఏంటో తెలియకపోయినా, పిప్ అంటే ఏంటో తెలియకపోయినా ప్లేలిస్ట్లో మన పైథాన్ కోర్స్ ఉంది, అదంతా కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, నెక్స్ట్ ఒక లోకల్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకొని దాంట్లో ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్కి ఈ కంప్యూటర్లో ఒక సపరేట్ రూమ్ లాంటిది. ఆ ప్రాజెక్ట్ కావాల్సిన టూల్స్ అన్నీ ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్లోనే ఉంటాయి. ఈ వీడియో ఎండింగ్లో వర్చువల్ ఎన్విరాన్మెంట్తో చేయడానికి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ లేకుండా చేయడానికి మధ్యలో డిఫరెన్స్ చూపిస్తాను, సరేనా? మీరు ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, పిప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి దాన్ని యాక్టివేట్ చేయబోతున్నాము. దాని తర్వాత ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపల ఫ్లాస్క్ని ఇన్స్టాల్ చేస్తాము. దాని తర్వాత మనం ఫ్లాస్క్ ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటాము, ఫస్ట్ అప్లికేషన్. దాన్ని లోకల్ ఎన్విరాన్మెంట్లో రన్ చేస్తాము. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఆ అవుట్పుట్ని బ్రౌజర్ పైన చూస్తాము. ఈ స్టెప్స్ అన్నీ మనం ఫాలో అవుతాము, ఓకేనా? మీకు చెప్పాను కదా, పైథాన్ ఇన్స్టాల్ అయిందో చెక్ చేసుకోవాలి. అండ్ కోడ్ రాయడానికి VS కోడ్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ టర్మినల్ అంటే కమాండ్ ప్రాంప్ట్ మీకు తెలుసు, అది ఆల్రెడీ పిప్ కూడా ఉంది మన కంప్యూటర్లో. ఇప్పుడు చూడండి, విల్ ఫాలో ద స్టెప్స్, ఓకే? ఫస్ట్ ఏంటి, మనకు పైథాన్ అండ్ పిప్ ఇన్స్టాల్ అయింది చెక్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటి, ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. సో దానికి గాను చూడండి, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఏంటది, మన ఫస్ట్ అప్లికేషన్, ఫస్ట్ యాప్, ఓకేనా? ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి అంటే మీరు ఏం లేదు, సింపుల్గా ఈ ఫైల్ పాత్ అంతా తీసేసి CMD అని టైప్ చేసి ఎంటర్ చేయండి, ఓకేనా? చూడండి, మనం అంతా ప్రాక్టికల్గా డిస్కస్ చేస్తున్నాము. సో కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి, ఓకే? సో మనం ఈ ఫోల్డర్ లోపల ఉన్నాము. ఇది ఇంపార్టెంట్, ఈ ఫోల్డర్ లోపల ఉండాలి కమాండ్ ప్రాంప్ట్. కొందరు ఏం చేస్తారంటే బయట ఎక్కడో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాంట్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్కడో వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి బీ కేర్ఫుల్. అందుకే మీకు ఏం చెప్పాను, ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫైల్ పాత్ అంతా తీసేసి CMD అని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చెక్ చేసుకోవాలి మన ప్రాజెక్ట్లో ఉన్నామా లేదా, ఓకే? తర్వాత ఈ సింపుల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఏంటది, పైథాన్ స్పేస్ -m virtual environment space virtual environment. This is the command will create virtual environment. ముందు ఈ ఫోల్డర్ ఎంటీ ఉంది కదా, అది చెక్ చేసుకుందాము. దాని తర్వాత ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది నాకు, ఓకేనా? సో మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము, వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్లో దాన్ని యాక్టివేట్ చేయాలి. అదే విండోస్లోనైతే ఈ కమాండ్, మ్యాక్లోనైతే ఈ కమాండ్, ఓకేనా? అదే లినక్స్ అయినా కానీ సెకండ్ కమాండ్. సో ఇంకా క్రియేట్ అవ్వలేదు, ఇది అవుతుంది. ఇది అయ్యింది ఇప్పుడు. సో ఈ కమాండ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. కొంతమంది అనుకోవచ్చు, సార్ ఐ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్స్ ఇన్ ద VS కోడ్ కదా, అంటే నేను VS కోడ్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు కంటే అక్కడ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను మీకు బిగినర్ కూడా అర్థం అవ్వాలి కాబట్టి కమాండ్ ప్రాంప్ట్లోనే చేస్తున్నా, ఓకే? సో ఇక్కడ మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ వచ్చిందా అంటే అఫీషియల్లీ మీరు ఫ్లాస్క్ డెవలపర్ అయినట్టే, ఓకే? నెక్స్ట్ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఫ్లాస్క్ని ఇన్స్టాల్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి, ఫ్లాస్క్ని ఇన్స్టాల్ చేయాలి. చూడండి, కొందరికి ఫస్ట్ స్టెప్ ఎర్రర్ వస్తుంది, ఓకేనా? అప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్ళాలి, ఓకేనా? నౌ కాపీ దిస్ కమాండ్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్, okay? So you can use second command or you can use first command,
మీ మీ ఇష్టం. ఒకవేళ ఫస్ట్ కమాండ్ కనుక ఎర్రర్ వస్తే అప్పుడు డిపెండ్ ఆన్ ద సెకండ్ కమాండ్. ఎందుకంటే నా దాంట్లో పిప్ వర్షన్ ఇష్యూ చూపిస్తుంది, అందుకని ఐ జస్ట్ చూజ్ ఇన్ సెకండ్ కమాండ్. ఓకే, అండ్ ఇప్పుడు మన ఫస్ట్ కమాండ్ ఫస్ట్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాము. సో main.pyని క్రియేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ VS కోడ్ను ఓపెన్ చేయడానికి ఆల్రెడీ నా దాంట్లో VS కోడ్ ఇన్స్టాల్ అయి ఉంది. మీకు ఇన్స్టాల్ అయ్యి ఉండకపోతే గూగుల్కి వెళ్ళి VS కోడ్ డౌన్లోడ్ అని టైప్ చేసుకొని VS కోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత కోడ్ స్పేస్ డాట్ అనండి. చూడండి, ఈ VS కోడ్ని కూడా ఎక్కడ ఓపెన్ చేస్తున్నాము, ఫస్ట్ యాప్లోనే. అప్పుడే నాకు డైరెక్ట్గా ఫస్ట్ యాప్ అని వచ్చింది. ఇక్కడ ఐఎమ్ ట్రైన్ టు టైప్ main.py. ఓకేనా? సో ఇక్కడ నాకైతే కోడ్ ఉంది, మీకు నేను ఇచ్చేస్తున్నాను. బట్ నేను మీకు ఈ కోడ్ అంతా ప్రాపర్గా టైప్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మీకు నేను ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఓకేనా? ఫ్లాస్క్ ఇన్స్టాల్ అయింది కదా, ఆల్రెడీ ఫ్లాస్క్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మీరు ఏం రాస్తారు, ఫ్రమ్ ఎక్కడి నుండి ఫ్లాస్క్ ఆల్రెడీ మాడ్యూల్ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఫ్రమ్ ఫ్లాస్క్ అని ఇస్తున్నా. దాంట్లో నుంచి నేను ఇంపోర్ట్ చేస్తుంది ఏంటంటే ఫ్లాస్క్. ఓకేనా? ఈ ఫ్లాస్క్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఈ మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ చేశాను. ఓకేనా? తర్వాత ఇప్పుడు యాప్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, దాంట్లోకి ఈ ఫ్లాస్క్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ నాకు ఒక మ్యాజిక్ మెథడ్ ఉంది విచ్ ఈస్ కాల్డ్ నేమ్. ఓకే, సో ఇప్పుడు నేను నా ఏదైతే యాప్ ఉందో ఈ యాప్ అనే వేరియబుల్లోకి ఈ ఫ్లాస్క్ అనే కంట్రోలర్ని తెచ్చేసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం ఈ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ ఫ్లాస్క్ అనే యాప్ లాగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ సో వాట్ ఐమ్ గోయింగ్ టు టేక్ యాప్ డాట్ రూట్. డోంట్ వరీ, ఈ రూటింగ్కి సంబంధించిన క్లాస్ మన నెక్స్ట్ క్లాస్లో మనం రూటింగ్కి సంబంధించిన క్లియర్గా మాట్లాడుకుందాము. బట్ అంటే యూఆర్ఎల్లో ఫార్వర్డ్ స్లాష్ అని వెళ్ళినప్పుడు మనం ఏ కాంపోనెంట్ని కాల్ చేయబోతున్నాము. ఓకే, దాని పేరు ఏం పేరు, ఫంక్షన్ పేరు హోమ్ అని తీసుకుంటున్నా. ఓకే, ఫంక్షన్ పేరు ఏం పేరు, హోమ్. సో ఇక్కడ హోమ్ అని తీసుకొని దీంట్లో రిటర్న్ ఏమంటున్నాము, జస్ట్ హలో ఫ్లాస్క్ అయిపోయింది కదా. అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి, యూఆర్ఎల్లో కనుక ఇలా ఫార్వర్డ్ స్లాష్ అంటే మన యాప్ రన్ అవుతున్నప్పుడు హలో ఫ్లాస్క్ అని రిటర్న్ చేయాలి. అదే మనం బ్రౌజర్ పైన చూడాలి. ఇఫ్ అండర్ స్కోర్ ఇది మ్యాజిక్ మెథడ్. మనకు ఊప్స్ ఐడియా ఉంటే ఇది అర్థమవుతుంది. యాప్ డాట్ రన్ అంటే మనం మెయిన్ క్లాస్లో ఉంటే రన్ విచ్ ఈజ్ debug ఈక్వల్ టు ట్రూ. ఇది రాయకపోతే మీకు ఏమవుతుందంటే యాప్ ఒకసారి ఇట్లా ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. అందుకని ఈ కండిషన్ మనం రాయడం వల్ల అది అలాగే కంటిన్యూస్గా మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో నవ్ అవర్ కోడ్ ఈజ్ రెడీ. ఫ్లాస్క్ ఫస్ట్ అప్లికేషన్ మనం రెడీ చేసుకున్నాము. అంటే ఏంటి, హోమ్ పేజ్లో హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి. రౌటింగ్కి సంబంధించి నెక్స్ట్ క్లాస్ మనకి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పైథాన్ మన ఫైల్ పేరు ఏం పేరు, main.py ఎంటర్ చేస్తున్నా. చూడండి, రన్ అయిపోయింది. ఒకవేళ మీకు ఎర్రర్ వచ్చిందనుకోండి, ప్లీజ్ కమెంట్ దట్ ఎర్రర్, నేను మీకు దానికి సొల్యూషన్ చెప్తాను. ఓకేనా? సో ఇది మన యూఆర్ఎల్ అనమాట. కాపీ చేసుకోండి యూఆర్ఎల్ని, బ్రౌజర్ మీదకి వెళ్ళిపోండి. ఎంటర్ చేయండి. హలో ఫ్లాస్క్ ప్రింట్ అయింది కదా. కంగ్రాచులేషన్, మీరు అఫీషియల్లీ ఫ్లాస్క్ డెవలపర్. ఓకే, ఫుల్ స్టాక్ డెవలపర్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్లాస్క్ వితౌట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా చేయాలి, విత్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ విత్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ మాట్లాడదాం, ఎందుకంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది అదే కదా. సో ఎలా చేయాలి, సింపుల్గా మనం ఒక సపరేట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాము, సపరేట్ రూమ్ లాంటిది మన కంప్యూటర్లో. సో ఈ కమాండ్ ఆల్రెడీ తెలుసు కదా. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఐసోలేటెడ్ ప్యాకేజెస్ అంటే ఏంటంటే మన ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన లైబ్రరీస్ మాత్రమే దాంట్లో ఉంటాయి, ఈ ప్రాజెక్ట్ సంబంధించినవి. ఓకేనా? అంటే ఒకవేళ మీరు వేరొక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు దాని లైబ్రరీస్ వేరే ఉంటాయి మళ్ళీ. ఓకేనా? దీని వేరు దాని వేరు. ఓకే, వర్షన్ కంట్రోల్ ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక ప్రాజెక్ట్ ఏ ఉందనుకో, అది ఫ్లాస్క్ వర్షన్ 2 మీద పనిచేయచ్చు. ప్రాజెక్ట్ బి ఉందనుకోండి, అది ఫ్లాస్క్ 3 మీద వర్క్ చేయొచ్చు. బోత్ దాని ఇష్టం ఉంటే వర్క్ అవుతాయి, ఎందుకంటే వేరే ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి. అదే మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ లేకపోతే మీకు ఎర్రర్స్ వస్తాయి, రైట్? అండ్ క్లీన్ సిస్టమ్ విత్ ద పైథాన్ అంటే మనం ఓఎస్లోనే అన్ని లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు అంతా మిస్సీ అయిపోతుంది. ఓకేనా? అండ్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు
మనకు ఆల్రెడీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి మనం ఈజీగా ప్రొడక్షన్ తీసుకెళ్ళచ్చు, అంటే లైవ్కి డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు, ఈజీ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మనం మాట్లాడుకున్నాం కదా, ఫ్లాస్క్ని మనం లాస్ట్లో డిప్లై చేయాలి, ఓకేనా. అండ్ ఒక సింపుల్ requirement.txt ఫైల్ని షేర్ చేస్తే సరిపోతుంది, ఓకేనా, ఈజీగా అందరికీ అర్థమవుతుంది. ఎస్, ఇప్పుడు వితౌట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ చూద్దాము. దానికి ఏం చేయాలి? సో పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ వితౌట్, అంటే మనం ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కమాండ్ ఎగ్జిక్యూట్ చేయకుండా డైరెక్ట్ ఫ్లాస్క్ ఇన్స్టాల్ చేస్తే అది గ్లోబల్ ఫ్లాస్క్ ఇన్స్టాల్ అవుతుంది, అంటే గ్లోబల్ పైథాన్లో ఆ ఫ్లాస్క్ ఇన్స్టాల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ప్రాజెక్ట్లో సేమ్ వర్షన్ ఆఫ్ ఫ్లాస్క్ అవైలబుల్ ఉంటుంది, ఓకేనా. సో ప్రతి ప్రాజెక్ట్లో అదే ఉంటే ఏమవుతుంది, ఒక ప్రాజెక్ట్ 2 మీద వర్క్ చేస్తుంది, ఇంకొక ప్రాజెక్ట్ ఫ్లాస్క్ 3 మీద వర్క్ చేస్తుంది, అప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి. అలాగే ఇంకేంటి, హార్డ్ టు మెయింటైన్, అంటే ఒకవేళ మీకు ఒక ప్రాజెక్ట్లో ఫ్లాస్క్ 2 అవసరం ఉంది కాబట్టి మీరు ఫ్లాస్క్ 3ని అన్ఇన్స్టాల్ చేశారనుకో, వేరొక ప్రాజెక్ట్లో అది ఎఫెక్ట్ అవుతుంది కదా, కాబట్టి మనకు అన్ఇన్స్టాల్ క్లీన్ అవ్వదు. అలాగే డిప్లాయ్మెంట్ ఇష్యూస్ వస్తాయి, హార్డ్ టు డిబగ్. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్, ఈ పాయింట్స్ ఏవైతే చెప్పానో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్, కాబట్టి ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనకు ఫ్లాస్క్ బేసిక్స్ క్లియర్. నెక్స్ట్ వీడియోలో టెంప్లెట్స్ని క్రియేట్ చేద్దాము, అలాగే మల్టిపుల్ పేజెస్ని కూడా క్రియేట్ చేద్దాము. అలాగే ఈ ఫ్లాస్క్ కంప్లీట్ ప్లేలిస్ట్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.